హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. మనం కానీ చూసుకున్నట్లయితే రోజు రోజుకి తెలుగు సినిమా అనేది ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడాను పాన్ ఇండియన్ మూవీస్ తీసి మన తెలుగు సినిమాకి ఒక గొప్పతనాన్ని అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు, నాట్ ఓన్లీ ఇండియా. సో ప్రెసెంట్ ఇదే లిస్ట్లో మన ముందరికి రాబోతున్నటువంటి మన న్యాచురల్ స్టార్ సినిమా మూవీ ఏదైనా ఉందంటే సరిపోదా శనివారం. సో యాక్చువల్లీ టైటిల్ విన్నప్పుడే ఏంటి కాస్త వేడిగా ఉంది, చాలా కొత్తగా ఉంది, అంటే ఇప్పటి వరకు విన్నటువంటి కాన్సెప్ట్లో కాకుండా ఇదేదో కాస్త డిఫరెంట్గా ఉంది అని అనుకున్నాము. బట్ మొత్తానికి న్యాచురల్ స్టార్ నాని ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్తో మన ముందరకు వచ్చాడు అన్నటువంటి విషయం అయితే క్లారిటీ వచ్చేసింది. సో ఒక 4 months బ్యాక్ రిలీజ్ అయినటువంటి టీజర్లో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే అప్పుడే చెప్పడం జరిగిందనమాట, నాని ఒక స్పెషల్గా ఉన్నాడంటే ఈ సినిమాలో గెటప్ పరంగా కానీ క్యారెక్టర్ పరంగా కానీ ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు అనుకున్నాం. బట్ సరిపోదా శనివారానికి సంబంధించి నాట్ ఏ టీజర్ అని చెప్పి ఒక టీజర్ రిలీజ్ చేశారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద, అంటే ఆఫ్టర్ RRR తర్వాత చాలా కాలం తర్వాత మన డివివి బ్యానర్ అయితే చూస్తున్నాం. సో డివివి బ్యానర్ ఎంటర్టైన్మెంట్స్ మీద మనకి న్యాచురల్ స్టార్ నాని హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్గా, ఎస్జే సూర్య ప్రత్యేకమైన క్యారెక్టర్లో, వివేక్ ఆత్రేయ డైరెక్షన్ వస్తున్నటువంటి సినిమానే సరిపోదా శనివారం అనమాట. సో మనం కానీ ముందుగా ట్రైలర్ కానీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్స్లోనే మనకి చూపించారు అనమాట. ఏమంటే ప్రతి ఒక్కరికి కోపం అనేది డిఫరెంట్గా చూపిస్తాడు, ఒక్కొక్క అగ్రెషన్ వాడు ఒక్కొక్క వర్షంలో చూపిస్తాడు. బట్ ఎవడైనా వారానికి కేవలం ఒక్కరోజు మాత్రం వాడు అగ్రెషన్ చూపిస్తాడా? సో అటువంటి పిచ్చోడే అనమాట మన న్యాచురల్ స్టార్ ఈ సినిమాలో. సో రీసెంట్గా ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఈ నాట్ ఏ టీజర్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే మనకి ఓపెన్ చేయగానే మనకి హిందీలో వస్తుంది అనమాట. నేనే 4 సార్లు నేను హిందీ ఓపెన్ చేశాను అనుకున్నాను. బట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కావడం వల్ల ఏంటంటే ఇది డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇబ్బంది పెట్టుకుని అందరికీ అర్థమయ్యేలాగా, మనకి ముఖ్యంగా తెలుగు వాళ్ళు కూడా అర్థమయ్యే విధంగా సింపుల్గానే ఇచ్చారనమాట. సో ఓపెన్ చేయగానే పురాణాల్లో మనం కానీ చూసుకున్నట్లయితే అసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అన్నట్టు స్టార్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఎస్జే సూర్య యొక్క యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ నాని యొక్క సీన్స్ అనేది చూపించారు. బట్ మనం కానీ సరిగ్గా గమనించినట్లయితే రీసెంట్గా కూడా సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా. సో దాంట్లో చూసుకున్నట్లయితే మనకి ప్రియాంక మోహన్ వచ్చేసి కానిస్టేబుల్గా కనిపిస్తున్నారు అండ్ ఎస్జే సూర్య ఒక SICA క్యారెక్టర్లో కనిపిస్తున్నారు. కాబట్టి ఐ థింక్ ఇది కొంచెం రౌండ్ 3 వచ్చినటువంటి కథలా ఉంది. అంటే మేబీ ఎస్జే సూర్య ఏమైనా హీరోని గెలికాడా అన్నటువంటి వర్షన్లో మేబీ సినిమా ఉండబోతుందేమో. సో వీక్లీ కేవలం ఒక్కరోజు మాత్రమే కోపం వచ్చేటటువంటి నాని ఏం చేశాడు, అసలు ఏం జరిగింది వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో, అసలు ఎక్కడ ఇష్యూ జరిగింది అనేటటువంటి కాన్సెప్ట్తోనే ఈ సినిమా అయితే మన ముందరికి రాబోతోంది. సో దసరా సినిమాతో వివేక్ ఆత్రేయ వచ్చేసి నానికి బాగా పరిచయం అనమాట. సో ఇప్పుడు ఆయన ద్వారానే డైరెక్షన్లో మళ్ళీ న్యాచురల్ స్టార్ నాని చాలా నమ్మకంతో ఈ సినిమాని అయితే తీస్తున్నారు. మనకు తెలియదు కాదు, బ్యాక్ డ్రాప్ లేకుండా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ముందుకు వచ్చిన హీరోస్లో మనకి నాని అయితే కనిపిస్తారు. సో కొత్త డైరెక్టర్స్కి ఛాన్సెస్ ఇవ్వడం కామన్ అనమాట మన నాని అన్నకి. సో రీసెంట్గా దసరా కూడా అటువంటి విధంగానే పాన్ ఇండియా లెవెల్ అయితే హిట్ కొట్టాడు. సో ఈసారి కూడా అదే ప్లాన్లో ఉన్నారనమాట. సో మొత్తానికి సరిపోదా శనివారం యొక్క నాట్ ఏ టీజర్ మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే కాస్త క్రియేటివ్గానే అనిపించింది. మరి సినిమాని ఇంకొంచెం అంటే ఎందుకు చూడాలి, ఇంకొంచెం చూడాలేమో అన్న వర్షంలో అనిపించింది. సో పక్కగా థియేటర్లో చూస్తే పాన్ ఇండియన్ బొమ్మ అనేది నా ఫీలింగ్ అనమాట. సో టీజర్ చూసాక మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నాని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సరే వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.